తులారాశి 2026 మిత్రులారా, 2025లో ఎలా ఉంది, 2026లో ఎలా ఉంది? 2025 అయిపోయింది. 26లో మనకి ఓవరాల్ వ్యూ చెప్పడానికి నేను వచ్చాను. అయితే టారో ద్వారా చాలామంది చాలా రకాల థంబ్నెయిల్స్ వేసి ఇదే ఫైనల్ అని చెప్తున్నారు, మేము చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. నేను అలా చెప్పను. ఏదైతే చెప్తున్నానో అది అమ్మవారి ఆశీర్వాదం, యూనివర్స్ ఆశీర్వాదం, రేఖీ ఆశీర్వాదం, మా కులదేవం దేవత ఆశీర్వాదం. మీరు కూడా ఒకవేళ ఈ రీడింగ్ని కనెక్ట్ చేసుకుంటే కనుక మీ కులదేవం దేవత యొక్క ఆశీర్వాదం అని అనుకునే ముందుకి వెళ్ళండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక, మీరు ఒకవేళ కనెక్ట్ అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే మరి వీడియోలో ముందుకు పోదాం. ఓవరాల్ వ్యూ చూద్దాం. 2026 ఎలా ఉందో. వరల్డ్ కార్డ్. ప్రపంచం మీ చేతిలో ఉంది. మీరు దాన్ని ఎలా సృష్టించుకోవాలనుకుంటున్నారో, ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నారో అది మీ చేతిలో ఉంది. ఆర్ట్ సంబంధించింది ఏదైనా గ్యాలరీ కానీ, ఆర్ట్ కనెక్టెడ్ కానీ, మొక్కలు కానీ, వీటి గురించి, లేకపోతే పొలంలో ఏదైనా పంట పొలాలు కనెక్టెడ్ ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామని ఇలాంటి ఆలోచనలు మీకు మొదలవుతాయి. అదే కాకుండా మంచి గ్రోత్ రావాలని కోరుకుంటారు. అయితే అది మీకు యూనివర్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. పీస్ అండ్ హార్మనీ వచ్చిందంటే కొంత శాంతిగానే ఓవరాల్ ఉంటారు. మేనిఫెస్టేషన్ చేయండి, యూనివర్స్ మీ తోడే ఉంది. ఈ కార్డ్ అంటే ఏంటంటే మీరు ఎంత మేనిఫెస్ట్ చేస్తే మీకు అంత వస్తుంది అని చెప్తుంది తులారాశి. వండర్ఫుల్ కార్డ్స్. ఓపెనింగ్లో ఎలా అయితే మిథున రాశికి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయో, నాకు తులారాశి చదువుతుంటే చూస్తుంటేనే నాకు అంత ఆనందంగా ఉంది ఇవాళ. వెరీ గుడ్. కర్మా కార్డ్. తులారాశి కర్మా కార్డ్. ముందు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ చూద్దాం. హార్డ్ వర్క్ చాలా ఉందండి. జంప్ అయి వచ్చిన కార్డ్ ఏంటంటే ఇది బాగా హార్డ్ వర్క్ చేయాలి. మీరు పాస్ట్ లైఫ్లో ఏమైనా బ్యాడ్ కర్మాస్ చేసినా, గుడ్ కర్మాస్ చేసినా అవన్నీ ఈ సంవత్సరం మీకు వెంటనే హెల్ప్ చేయడము, లేకపోతే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడము, వీటికి ఒక కొత్త ఆలోచన విధానం, ఒక కొత్త పద్ధతిలో మీ జీవితాన్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంలో మీరు ఉంటారు ఈ సంవత్సరం. అదే కాకుండా మీరు పాస్ట్లో చాలామందికి చాలా రకాల సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఆ సాక్రిఫైస్ అంతా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఎదురుగుండా కనపడుతుంది. మనం సాక్రిఫైస్ చేసాం కాబట్టి వాళ్ళు మనకి చేస్తున్నారు అన్నది మీకు అర్థమైపోతుంది ఈసారి. అదే కాకుండా మీకు మీ జీవితంలో నవవసంతం వచ్చినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది. అయితే హార్డ్ వర్క్ అయితే తప్పదండి. తులారాశి ఇలా కూడా పాపం చాలా కష్టపడుతుంది. ఈ లాస్ట్ ఇయర్ 2025లో ధనం కూడా ఎక్కువ లేక చాలా బాధపడ్డారు. తులారాశి అనగానే నాకు ఓకే, కొంత లగ్జరీ ఐటమ్స్ మళ్ళీ సాక్రిఫైస్ వచ్చింది. అంటే పాస్ట్ లైఫ్లో మీరు ఏదైతే సాక్రిఫైస్ చేశారో ఆ పుణ్యఫలం ఈ సంవత్సరంలో మీకు తప్పకుండా దక్కుతుంది. అదే కాకుండా మీరు ఏమైనా లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ప్లస్ మీ పార్ట్నర్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. పార్ట్నర్ సపోర్ట్తో పాటు ఎవరైతే మ్యారేజ్ అవ్వాలని ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి వివాహం అవడం కానీ, ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, సంబంధాలు వెతుకుతున్నా ఇంకా కుదరట్లేదు అన్న వాళ్ళకి సంబంధాలు కుదిరి వివాహాలు అవుతాయి. ఇప్పుడు తులారాశి ఆరోగ్యం చూద్దాం. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ కదా. మనకి ఫస్ట్ హెల్త్ చూద్దాం. ఒక కార్డ్ ఆల్రెడీ జంప్ అయి వచ్చేసింది. హెల్త్ అయితే వరల్డ్ కార్డ్ వచ్చింది, బాగుంటుందని చెప్పేసింది. చిన్న చిన్నవి ఉంటాయి, వాటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేమ్ కార్డ్స్ రిపిటేషన్లో వస్తుంది. తులారాశి ఏదో పెద్ద ప్రాజెక్ట్లోనే ఉన్నారు, అది కంపల్సరీగా జరుగుతుంది మీకోసం. ఏదో ఒకటి చేయాలి, ఎంత నేను డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు. పార్ట్నర్షిప్ కూడా అద్భుతంగా ఉంది. అసలు ఈ కార్డ్స్ మళ్ళీ వచ్చేసాయి, రిపీటెడ్ కార్డ్స్. వెరీ గుడ్, వండర్ఫుల్ కార్డ్స్. నేను మళ్ళీ అవే చెప్పటం ఎందుకు, వీడియోలో మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉంటుంది అని. మళ్ళీ పీస్ అండ్ హార్మనీ వచ్చింది. అయితే ధనం అయితే తప్పకుండా వస్తుంది ఈ సంవత్సరం. కంపేరింగ్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం మీకు డబ్బు కూడా బాగా ఉంటుంది. చేతి నిండా డబ్బులు ఉండకపోయినా మీరు అనుకున్నంత డబ్బు మాత్రం వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు 100 రూపాయలు అనుకున్నారు, అయితే మీరు ముందు 200 రూపాయలు కష్టపడినా మీ చేతికి ఒక 50 రూపాయలే వచ్చేది. కానీ ఇప్పుడు 100 రూపాయలు అనుకుంటే 100 రూపాయలు వస్తాయి. ఓకే. గ్రీడీ అంటే మీకు బాగా వెనకాతల గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ కార్డ్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. అయితే ఫైనాన్షియలీ, హెల్త్ రెండు బాగున్నాయి. రిలేషన్షిప్ ఒకటి చూసేద్దాం, ఓవరాల్ కంప్లీట్ చేద్దాం.
మీ మాట వినకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఇంట్లోనే ఉంటారు మీ మాట వినకుండా ఉండేవాళ్ళు. మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే ఒక నూతనంగా కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే దాన్ని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో రిలేషన్‌షిప్‌లో మీరు అనుకున్నంత ఎక్కువగా లేకపోయినా మీ పార్ట్నర్స్ మీకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటారు. కానీ సపోర్ట్ కొంచెం తక్కువే ఉంది ఈ సంవత్సరం. బ్లాకేజ్ ఎక్కువగా పెంచుకుంటున్నారు. దయచేసి పెంచుకోకండి. అమ్మవారి ఆరాధన గానీ, పూజ గానీ ఏదో ఒకటి చేయండి. ఏదో ఒక మంత్ర జపం చేయండి. ఈ సంవత్సరం అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. అమ్మవారి పూజ గానీ, మంత్రం గానీ, మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. అదే బెస్ట్ అండి. అంతకంటే ఇంకేం లేదు. స్పెషల్‌గా ఏం మంత్రాలు నేర్పించట్లేదు. కొత్తగా ఏం ప్రయోగాలు నేర్పించట్లేదు అనుకోకండి. ఎందుకంటే అవన్నీ కూడా చేసే కంట మీ కులదైవం పూజ చేసుకోండి. కులదేవత పూజ చేసుకోండి. అదే చాలు. అయితే అమ్మవారి ఆశీర్వాదం వల్ల లెట్స్ సీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు. 3 కార్డ్స్. తులారాశి ఏంజెల్స్. ఓకే. హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా మటుకు మీరు కాంప్రమైజ్ అవుతారు. ఎవరన్నా మీరు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నానని ఎవరికైనా చెప్తే వాళ్ళు నో అంటారు. సో దయచేసి ఎవరికి చెప్పకండి. మీ కొత్త ప్లాన్స్ మీ దగ్గరే ఉంచుకోండి. కాంప్రమైజ్ అవ్వాలి మరి కొన్ని విషయాలు. మీ పార్ట్నర్తో మీకు చాలా కాంప్రమైజ్ అవ్వి ఉండాల్సిన స్థితులు వస్తాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. మీ హెల్త్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ తులారాశి. థ్యాంక్ యూ సో మచ్. జై మాతా.